BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జర్నలిస్టుల అరెస్టులు తనను తీవ్రంగా బాధించాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సికింద్రాబాద్ ప్రజల మనోభావాలను గౌరవించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. సింగరేణి కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తానన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటుందన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. మంత్రులపై ఆఫ్ ద రికార్డులో జర్నలిస్టుల అరెస్టులు తనను తీవ్రంగా బాధించాయని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. నాయకులు తప్పులు చేసిన, అవినీతికి పాల్పడినా లేదా అధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేసినా వాటిని నిర్భయంగా వార్తలుగా రాయాలని ఆయన సూచించారు. కానీ ఆఫ్ ద రికార్డుల పేరుతో ఎవరినైనా వేధించడం సరికాదని స్పష్టం చేశారు. గత వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి విషయాలు, ముఖ్యంగా ఒక ప్రముఖ ఛానల్లో వచ్చినటువంటి ఆఫ్ ద రికార్డ్ కథనం, ఆ కథనం తర్వాత జరిగినటువంటి అరెస్టులు, ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయాలు. ఎందుకంటే నేను ఒక అధికార ప్రతినిధిగా, మీడియాతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నాకు అందరూ దగ్గర వాళ్ళే. ఈ కథనం వచ్చుడే ఒక బాధాకరమైన విషయం, తర్వాత ఈ అరెస్టులు కూడా అంతకంటే ఎక్కువ బాధాకరమైన విషయం. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ కథనం ద్వారా ఒక మంత్రివర్యులే బయటకు వచ్చి నాకు ఇంత విషయం ఇచ్చి సంపరాదని, మీకు అంత కోపం ఉంటే అని చెప్పేదాకా వచ్చిందంటే, దీనికి ఎక్కడో కాడ ఫుల్ స్టాప్ పెట్టాలి ఆఫ్ ద రికార్డ్ కథనాల కన్నా ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీనివల్ల కొంతమంది ఇబ్బంది పడవచ్చు, కానీ ఎక్కడో కాడ ఇది ఆపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమాజంలో మీడియా చాలా ఇంపార్టెంట్. మీడియా ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. నాయకుల మీద కథనాలు తప్పంటలేను. నాయకులు అధికారాన్ని దుర్వినియోగం చేసినప్పుడో, నాయకులు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినప్పుడో, అధికారులు వాళ్ళ బాధ్యతలు సక్రమంగా నిర్వహించకుండా, ఇవన్నిటికీ మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. రానున్న రోజులలో వీలైనంత వరకు వాస్తవాలే తెలియజేయండి ప్రజలకు. వీలైనంత వరకు ఈ ఆఫ్ ద రికార్డ్ కథనాలు, ఊహించి రాసేటువంటి కథనాలు, ఎందుకంటే ఎస్పెషల్లీ యూట్యూబ్ ఛానళ్ళు, కొన్ని ఎక్స్లో వచ్చినటువంటి కొంతమంది రాజకీయంగా లబ్ధి కొరకు చేస్తున్నటువంటి ఒకెత్తు చూడొచ్చు. కానీ ప్రజలు నమ్మే అటువంటి ఛానల్ కానీ, ప్రజలు నమ్మే అటువంటి వార్తాపత్రికలు కానీ ఇటువంటి కథనాలు రాకూడదని కోరుకుంటున్నారు, రాయకూడదని. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ సికింద్రాబాద్ ప్రజల మనోభావాలను బీఆర్ఎస్ పార్టీ గౌరవిస్తుందని స్పష్టం చేశారు. అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పరిపాలన వికేంద్రీకరణ కోసం కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. ఇక హైదరాబాద్ అస్తిత్వాన్ని బీఆర్ఎస్ ఎప్పుడూ టచ్ చేయలేదన్నారు. 4th సిటీ పేరుతో తుగ్లక్ పనులు మానేసి సికింద్రాబాద్ను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ సూచించారు. కేసీఆర్ గారి నాయకత్వంలో అధికార వికేంద్రీకరణ జరగాలి అని చెప్పి, ప్రజల దగ్గరికి పాలన పోవాలి. ప్రజాపాలన అంటే నిజమైన నిర్వచనం ప్రజల దగ్గరికి ఎంత సన్నిహితంగా పాలన ఉంటే అంత మంచిదని చెప్పి 10 జిల్లాల తెలంగాణని 33 జిల్లాలు చేసుకున్నాం. కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకున్నాం. కొత్త మున్సిపాలిటీలు, కొత్త మండల కేంద్రాలు, అట్లాగే తాండాలు, గ్రామ పంచాయతీలుగా అట్లా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం. హైదరాబాద్ మహానగరంలో కూడా గతంలో 24 సర్కిళ్లుంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 30 సర్కిళ్లను తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఒక రాజకీయ పార్టీ కాదు, సికింద్రాబాద్లోని అన్ని వర్గాల ప్రజలు ఒకటై, దానిలో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులంతా మా వాళ్ళు. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పద్మారావు గారు ఉన్నారు, సనత్ నగర్కి శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, అట్లాగే మరి మా నాయకులందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వారందరినీ కూడా వారు ఆహ్వానించారు. సికింద్రాబాద్కు సంబంధించిన పుర ప్రముఖులు,
సికింద్రాబాద్కి సంబంధించిన మరి లేదు, ఒక్క కొత్త రోడ్ వేసినావా, ఒక్క కొత్త ఫ్లైఓవర్ కట్టినావా, ఏదీ లేదు. ఉన్నవి కూలగొట్టుడు తప్ప కట్టిందైతే ఏం లేదు. ఆ కూలగొట్టే క్రమంలో విధ్వంసం మాత్రమే తెలిసిన ఈ ముఖ్యమంత్రి ఇవాళ సికింద్రాబాద్ అనే పదాన్నే లేకుండా విధ్వంసం చేసే ఆలోచన చేస్తుంటే దాన్ని ప్రతిఘటిస్తూ చేరుకున్న తర్వాత మాకు తెలిసింది శ్రీనివాస్ యాదవ్ గారిని హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, పద్మారావు గారిని హౌస్ అరెస్ట్ చేసినారు, మిగతా మన కార్పొరేటర్లని, మిగతా మా నాయకులని, దాదాపు 8,000 మంది మా సోదరులని సోదరిమణులని ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. అందుకే నేను ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒకటే, మీ అధికారం అపరిమితమని మీరు అనుకుంటున్నారు. అధికారం 5 ఏళ్లకు ఒకసారి ప్రజలు రెన్యూ చేస్తే మళ్ళీ వస్తుంది తప్ప మీ ఇష్టం ఉన్నట్టు తుగ్లక్ పనులు చేస్తూ పోతుంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదనేది ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి. హనుమకొండ జిల్లా పరికాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను పరికాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఆర్థికపరమైన సహాయం అందించే పథకాలు ఇందిరమ్మ ఇల్లు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి ఈ 3 కార్యక్రమాలు చాలా పవిత్రమైనవని అన్నారు. సంబంధించిన ఈ 3 మండలాలకు మున్సిపాలిటీకి సంబంధించి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మరి కన్వీనర్గా వ్యవహరిస్తున్న పరకాల తహసీల్దార్ గారు, అదేవిధంగా నడిగూడ తహసీల్దార్ గారు మరియు మండల పార్టీ అధ్యక్షులు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఇతర మండల నియోజకవర్గ లీడర్లు, అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులకు 1,23,14,268 రూపాయల పంపిణీ ఈరోజు ఇక్కడ మనం చేయడం జరుగుతుందనే విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నాను. ఒక రకంగా చెప్పాలి అని అంటే 1,72,00,000 అని అంటే మరి ఏ విధంగా మనం చేస్తున్నాం మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి సంబంధించి ఇప్పటి వరకు మనం దగ్గర 10 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధికి కేటాయించడం జరిగింది. మనం శాంక్షన్ చేసిన 2,207 మంది మొత్తం లబ్ధిదారులు వస్తే 4,900 అటుపక్క ఇటుపక్క అవసరం ఉన్న మేడకు డ్రైన్ కూడా ఇవ్వచ్చు. కానీ వాళ్ళు కొన్ని ప్రాంతాలు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. 40 ఫీట్లు 60 ఫీట్లు అని చెప్పి ఇల్లు కూడా కొట్టారు. ఇప్పటికీ వాళ్ళ బిల్స్ కూడా పోయిన ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బిల్స్ కూడా రాక కొందరు ఇబ్బంది పడుతున్నారు. కొందరేమో ఇల్లుగా లేక ఉన్న ఇల్లు కూడా కొట్టుకొని. గోదావరి కన్ను 2 ఇంక్లైన్ గేట్ మీటింగ్ కు హాజరైన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కార్మికుల ప్రేమ అభిమానాలు తనకు ఎంతో ఆనందం ఇచ్చాయని, తనను ఎమ్మెల్యేగా గెలిపించిన కార్మికుల రుణం తీర్చుకునేందుకు కార్మికుని రూపంలోనే పని చేస్తానని అన్నారు. రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. గోదావరి కని అభివృద్ధి, రామగుండం ప్రాంతం అభివృద్ధి, ఇవాళ 3 పంటలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేసి సంవత్సర కాలంలోనే ఇవాళ రైతులను మన యావత్ తెలంగాణకు ఇస్తున్న నీళ్ళలో భాగస్వామి చేసేటువంటి గొప్ప పని చేయగలిగినాం. ఇవాళ పవర్ ప్లాంట్ తీసుకొస్తామని క్యాబినెట్ నిర్ణయం తీసుకోగలిగేట చేయగలిగినాం. 1000 కోట్లతో గోదావరి కని రామగుండం అభివృద్ధి చేయగలుగుతా ఉన్నాం. 3 ప్రాజెక్టులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. కేవలం 2 సంవత్సరాల్లో 50 సంవత్సరాల ముందు నుంచే ఈ రకంగా ఆలోచన ఉంటే రామగుండం అత్యద్భుతంగా ఉండేది. అయినా ప్రారంభం అయితే చెప్తా ఉన్నాం. ఇవే కాకుండా సమ్మక్క సారక్క మొన్నటిసారి పోయిన 2 సంవత్సరాల క్రితం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసినాం. ఈసారి ఇంకా అద్భుతంగా ఎవరు ఊహించని విధంగా చాలా బ్రహ్మాండంగా చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా చేస్తాం. మీరందరూ కూడా ఒకసారి అక్కడికి వెళ్ళి, ఇక్కడే 15 బోర్డులు ఉన్నాయి ఉండని కాక. రాజకీయాల్లో ఎవరి అదృష్టం ఎవరి ఆలోచన వాళ్ళది.
కానీ అభివృద్ధి అంశంపై ఒక కమిట్మెంట్ పై ఒక విజన్ పై ఉండే ఆలోచన చేయాలి. నేను ఎవరిపై నిందలేయ, కానీ నేను మీ కుటుంబ సభ్యుడిగా నిరంతరం మీ అందరి గురించి శ్రమించే కార్యక్రమానికి నేను నా కుటుంబంతో పాటు నా టీం అందరూ కూడా పనిచేస్తాను. కరీంనగర్ జిల్లా R&B అతిథి గృహంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడుపల్లి సత్యం ప్రతీక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచల రాజేందర్ రావు, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తు లేకపోయినా కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులకు 70% పైగా ప్రజల మద్దతు లభించిందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కైవసం చేసుకుంటుందని చెప్పారు. గ్యాప్స్ లేకుండా మాలో మేము సునిశ్చిగా మాట్లాడుకొని ఎస్టీ పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాల మీద ప్రెస్కి ఎక్కడానికి వీలు లేదు. మా స్ట్రాటజీ మాకు ఏది ఉన్నా ఇంటర్నల్గా మాట్లాడుకుంటాం. అన్ని వార్డుల్లో సర్వే చేయించాము, పార్టీ తరఫున సర్వే చేపిస్తాం. ఇక్కడ మేము ఇంటర్నల్ కూడా సర్వే చేస్తాం. ఎవరైతే గెలుపు గురాలు ఉంటారో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి టికెట్లు ఇస్తాం. గత ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తుల వారి సర్వీస్ కూడా తీసుకుంటాం. ఎవరైనా ఎక్కడెక్కడ అకామిడేట్ చేయాలి, ఎక్కడెక్కడ గెలిచే అవకాశం ఉంది వాళ్ళందరూ కూడా చేసుకుంటూ, ఒకవేళ అవకాశం రానులకు నామినేటెడ్ పదవులు ఉంటాయి, ఇంకా డిఫరెంట్ అపాయింట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళందరి సర్వీస్ కూడా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటాం. కోఆర్డినేషన్ కమిటీ ఇక్కడ తొందరలోనే కోఆర్డినేషన్ కమిటీ నియమిస్తున్నాం. ఆ కోఆర్డినేషన్ కమిటీ ఇలా గతంలో వాళ్ళు ఎక్కడ కనబడితే కబ్జా చేసే పరిస్థితి గత 10 సంవత్సరాలు జరిగింది. దీని ఒక స్మార్ట్ సిటీగా, దీని ఒక సేఫ్ సిటీగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వమని చెప్పి మీ అందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను. అవకాశం ఇవ్వమని అడుగుతున్నాను. ఖచ్చితంగా ఇప్పటి వరకు చాలా పనులు చేసినాం. మరిన్ని పనులు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అది వాళ్ళకి అబద్ధాలు ఆడడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. బీఆర్ఎస్ కానీ బీజేపీ. రేపు జరగబోయే పట్టణ తీర్పు కూడా ముమ్మాటికి కాంగ్రెస్ వైపే ఉంటుంది. 90% తగ్గకుండా మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. వాళ్ళిద్దరు కలిసిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్నా, పరోక్షంగా పొత్తు పెట్టుకున్నా, వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ దెబ్బ పడ్డాన్చెరులో ఎన్టీఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాధురి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిరసిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాల్లో కుమరక్క కళాకారుల ప్రదర్శనలు మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమానికి పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మరియు అతని తనయుడు మధుసూదన్ రెడ్డి, బీఆర్ఎస్ పటాన్చెరు కోఆర్డినేటర్ వెన్నవరం ఆదర్శారెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నమస్కారం. ఈరోజు మైత్రి మైదానంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించి ఈ ప్రాంత ప్రజలందరినీ ఈ పండుగలో భాగస్వాములు చేసిన వారందరికీ అందరి ముగ్గుల పోటీలో కానీ, పతంగుల పోటీలో కానీ పాల్గొని మన తెలంగాణ ఈ కళాకారుల బృందాలందరికీ నేను మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఈరోజు వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడనే పుట్టి తెలంగాణ పండుగలు ఏ విధంగా అయితే చేస్తా ఉన్నారో అన్ని దేవతల పండుగలు చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ పాటలు పాడుతున్నారు. ఆదిలాబాద్లో మాజీ మంత్రి జోగు రామన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. చనాక కొరాట బ్యారేజీ శుద్ధికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లోకి అక్రమంగా చొరబడి అరెస్ట్ చేయడంపై జోగు రామన్న తీవ్రంగా మండిపడ్డారు. 1 ఎకరాకు కూడా నీరు అందించలేని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం ఎందుకు చేశారని జోగు రామన్న ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవాన్ని వ్యతిరేకిస్తూ ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ శుద్ధి కార్యక్రమానికి పిలుపునిచ్చిందని తెలిపారు. ఈ క్రమంలోనే ముందస్తు అరెస్టు చేయడం ప్రజా స్వామికమని విమర్శించారు. కాంగ్రెస్ అట్లా కాదు, మీకు అట్లా అర్థం చేసుకోండి, సహకరిస్తున్నారు కాదు, ఎందుకు సహకరించాలి మేమేంత అంటే తప్పేంది, ఎన్ని రోజులు పెడతాం కాంగ్రెస్ పార్టీ ఇదే మీకు మీరే కాంగ్రెస్ ఇన్ఫార్మ్ చేసుకోండి, మీరే కాంగ్రెస్ చేసుకుని మీరే కాంగ్రెస్. ఎల్బీ నగర్ జోన్ పరిధిలో చైన్ స్నాచర్ల రెచ్చిపోతున్నారు. వరుసగా హయత్ నగర్, నాగోల్, చైతన్యపురి ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. హయత్ నగర్, అజ్రాద్రి నగర్లో విజయ అనే మహిళా మెడలో ఉన్న 3.3 తులాల పుస్తెల తాడును గుర్తు తెలియని చైన్ స్నాచర్లు లాక్కెళ్లారు. నాగోల్ బ్లైండ్స్ కాలనీలో మనమ్మ అనే మహిళ మెడలో ఉన్న 2.5 తులాల పుస్తెల తాడు అపహరించారు. అలాగే చైతన్యపురి, ఆర్కేపురం ప్రాంతంలో ఆదిలక్ష్మి అనే మహిళ మెడ నుంచి 1.5 తులాల పుస్తెల తాడును చైన్ స్నాచర్లు దోచుకెళ్లారు. వరుస ఘటనలతో మహిళలు భయాందోళనకు గురవుతుండగా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఓపెన్ చేయమంటారు. ఇక్కడ ఇప్పుడు అతికిచ్చాను. మార్నింగ్ గుడికి వెళ్ళానండి 9:30కి. వెళ్ళి రిటర్న్ వస్తూ ఉండగా ఇద్దరు బైక్ మీద వచ్చేసి రోడ్ నెంబర్ 2లో ఇలా గట్టిగా పట్టేసి లాగేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా పర్యటన సందర్భంగా జర్నలిస్టులను ముందస్తు అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగా టీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు నాగరాజు గౌడ్ను బూత్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి జిల్లా కేంద్రంలో పలువురు జర్నలిస్టులను అరెస్ట్ చేయడం పట్ల యూనియన్ నాయకులు తీవ్రంగా ఖండించారు. మహబూబ్ నగర్ సీఎం సభ నేపథ్యంలో ఈరోజు జర్నలిస్టులను నిర్బంధించి మరీ సభ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయే జర్నలిస్టులను ఈరోజు నిర్బంధాల మధ్య సభలు నిర్వహించాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది. గత వారం రోజుల కింద ఎన్టీవీ జర్నలిస్టులను అక్రమ అరెస్టు చేసిన రీతిలో నిరసన తెలిపిన నేపథ్యంలో మళ్ళీ అదే నిరసన తెలుపుతారనే భయంతో నష్టల పేరుతో జర్నలిస్టులను నిర్బంధించే ప్రయత్నం చేస్తే ఏమాత్రం ఊరుకునేది లేదు. ఒక జర్నలిస్ట్ నాయకుడుగా నన్ను అరెస్ట్ చేయవచ్చు, కానీ కింది స్థాయిలో పనిచేసే అందరు జర్నలిస్టులు కూడా ఈరోజు ప్రజలతో మమేకమై ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా రేపు ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి టీడబ్ల్యూజేగా తెలియజేస్తున్నాను. మంచిర్యాల నియోజకవర్గం హాజీపూర్ మండలంలోని పలు హాజీపూర్ గ్రామాలు మరియు లక్షిట్పేట మండలంలోని మిట్టపల్లి గ్రామంలో మహిళలకు పిఎస్ఆర్ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ, కోడలు కొక్కిరాల శైలేఖ్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సర్పంచ్ నాగేష్ గారు, వార్డ్ మెంబర్స్, ఇంకా గ్రామ పెద్దలు జితేందర్రావు గారు, బారమల్లు గారు, సతీష్ గారు, మిగతా నాతో పాటు మాజీ హాజీపూర్ మండల అధ్యక్షుడు రవి గారు, తోట రవి గారు, ఇంకా గ్రామానికి సంబంధించిన యువకులు అందరికీ పేరు పేరు నమస్కారాలు. కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి ప్రేమ్ సాగర్ రావు గారు బతుకమ్మ పండుగకు కానుకగా అయితే ఈ పండుగ సందర్భంగా ఆడబిడ్డలందరికీ కూడా బొట్టు పెట్టి చీర కానుకగా ఇద్దామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. గత ఎలక్షన్లో ప్రేమ్ సాగర్ రావు గారు ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు 66,000 పైచిలకు మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించిండ్రు. తను గెలిచిన రోజు నుండి ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను, ఇంకో 30 ఏళ్ల వరకు ఏ నాయకు మనకు పంట పొలాలకు ఇక్కడ నీళ్లు అందుతాయి అని చెప్తున్నారు. ఆల్రెడీ అది మొదలు పెట్టడం జరిగింది. అమ్మ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కానీ మన ప్రేమ్ సాగర్ రావు గారు కానీ ఈ ప్రాంత అభివృద్ధికే కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. మన వాళ్ళకి ఎక్కడ ఏ అవసరాలు ఉన్నా కూడా తప్పకుండా అవన్నీ కూడా చేయడం జరుగుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటీవల వర్షాలతో ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల్లో కేంద్ర విపత్తు నివారణ సహాయక బృందం సందర్శించి నష్టాన్ని అంచనా వేసింది. వరంగల్ నగరంలోని ఎస్ఆర్ నగర్, బిఆర్, ఎన్టీఆర్ నగర్, మైసయ్య సాగర్ ప్రాంతాల్లో బృందం పర్యటించింది. జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి, మున్సిపల్ కమిషనర్ చావద్ బాబ్జీ ముంపు నష్టాలను వివరించారు. కేంద్ర బృందం బాధితులతో నేరుగా మాట్లాడి ఇబ్బందులు అందుతున్నాయని వినతులు అందజేశారు.
రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గిరిజనులకు 10% రిజర్వేషన్లు అమలు చేయాలని ఏకలవ్య జేఏసీ డిమాండ్ చేసింది. హైదరాబాద్ లిబర్టీలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు జేఏసీ నాయకులు ఆందోళనకు దిగారు. గతంలో ఉన్న 150 డివిజన్లు ఇప్పుడు 300 డివిజన్లకు విస్తరించారని, అందులో 30 సీట్లు ఎస్టీలకు కేటాయించాలన్నారు. హైదరాబాద్ నగరంలో ఏకలవ్య కాలనీలు, ఎరుకల బస్తీలు, నాచరం బస్తీలలో ఎన్నో ఏళ్లుగా ఎరుకల ప్రజలు నివసిస్తున్నారని తెలిపారు. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ గారు గడవడం జరిగింది. ఏదైనప్పటికీ మీరు ఒక గమనించాలి, రాష్ట్ర ప్రభుత్వం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము చేతులు జోడించి కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో ఏకలవ్య ఎరుకలని ఎస్టీ తెగలో చేర్చిందే అమ్మ ఇందిరమ్మ గారు 1976 సెప్టెంబర్ 17 తారీఖు ముందు జరిగింది. కాబట్టి గత 40 సంవత్సరాల నుంచి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏకలవ్య ఎరుకల వారసులకు అన్యాయం జరుగుతుంది. 1992లో ఆనాడు ఉన్నటువంటి 50 MCH మున్సిపల్ హైదరాబాద్ గిరిజనులకు 10% రిజర్వేషన్ని మరి కేటాయించకుండా మరి గిరిజనుల పక్షాన ఒక కుట్రపూర్తికంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల పట్ల అన్యాయం చేస్తుంది. ఏదైతే 10% రిజర్వేషన్ గురించి అనేక గిరిజన సంఘాలు గతంలో పోరాటం చేసి 10% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఆచరించడానికి వెనుకపోం. మరి గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గారికి కూడా గత వారం నుండి మరి అనేక రిప్రజెంటేటివ్స్ ఇస్తున్నాం. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అర్బన్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ వారికి అనేకంగా ఉంది. ఇవాళ జిల్లాలో కూడా గిరిజనులకు జెడ్పీటీసీ ఎంపీటీసీలో కూడా స్థానాలు ఇవ్వకుండా ఒక పక్కన గిరిజనులను మోసం చేస్తున్నారు. చూశారు గత ప్రభుత్వ పాలకులని గిరిజనులని మోసం చేస్తే ఏ రకంగా గద్దె దింపుతామో భవిష్యత్ కాలంలో ఎన్నికల్లో కూడా మరి గిరిజనుల దగ్గరికి వస్తే ఖబర్దార్. కాబట్టి ఆ ప్రభుత్వం ఆలోచించి తప్పకుండా గిరిజనుల పక్షాన న్యాయంగా ఉంటుందని చెప్పి 30 సీట్లని వెంటనే కేటాయించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ ఏకలవ్య జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా మేము అందరం కూడా కోరుతున్నాం. హాట్ ఎయిర్ బెలూన్ షోలో అపశృతి చోటు చేసుకుంది. టెక్నికల్ సమస్య కారణంగా ఎయిర్ బెలూన్ చెరువులో ల్యాండ్ అయింది. బెలూన్లో సరైన గాలి లేకపోవడంతో చెరువు మధ్యలో ఎయిర్ బెలూన్ ల్యాండ్ అయింది. బెలూన్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఇందులో ఉన్న వారందరూ సేఫ్గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మంచిర్యాలలో అంజనీపుత్ర ఎస్టేట్ ఎండీ పిల్లి రవి బీసీఎస్ న్యూస్ ఛానల్ క్యాలెండర్స్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీఎన్ న్యూస్ ఛానల్ వార్తల సేకరణలో తెలంగాణ వ్యాప్తంగా నాణ్యతమైన వార్తలు అందిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తుందని కొనియాడారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు అంజనీపుత్ర ఎస్టేట్స్ ఆధ్వర్యంలో బీసీఎన్ న్యూస్ ఛానల్ వారి నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం జరుగుతుంది. బీసీఎన్ న్యూస్ ఛానల్ తెలంగాణ వ్యాప్తంగా నాణ్యతమైన వార్తలు అందిస్తూ ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా నిలుస్తున్నటువంటి బీసీఎన్ యాజమాన్యానికి మరియు పాత్రికేయులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మరియు మా శ్రేయోభిలాషులకు మరియు మా మార్కెటింగ్ మిత్రులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. జై అంజనీపుత్ర.
భువనగిరి టౌన్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి సహిత సంతోషి మాత దేవాలయంలో అన్నప్రసాద కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ అన్నప్రసాదానికి దాతలు అడ్డిపి బాలు 25 కేజీల బియ్యం, రైస్ బ్యాగ్ ద్వారా 5 కేజీల మంచి నూనె, కూరగాయల దాతగా డొప్ప హరికృష్ణ విరాళాలు అందించారు. అలాగే ప్రతి శనివారం భక్తులకు మంచినీళ్లు పంపిణీ చేయడం జరుగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జర్నలిస్టుల అరెస్టులు తనను తీవ్రంగా బాధించాయని ఎంపీ చామ్ల కిరణ్ కుమార్ రెడ్డి. సికింద్రాబాద్ ప్రజల మనోభావాలను గౌరవించాలని వీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. సింగరేణి కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తానన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటుందన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.